ప్రైజ్ ద లార్డ్. పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 25వ సంకీర్తన 2వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడైన దావీదు గారు తన దేవుని సన్నిధిలో చేస్తున్న తీర్మానం అనుకోండి, అదొక చక్కటి ప్రార్థన అనుకోండి, తన విన్నపాన్ని దేవునికి చెప్పే ఆ విధానాన్ని మీరు ఆలోచన చేస్తే ఏమని అంటున్నాడు ఇక్కడ? దేవా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానయ్యా, నన్ను సిగ్గుపడనివ్వకు. ఈ రోజున చాలామంది కుటుంబాలు, చాలామంది జీవితాలు, చాలామంది వ్యాపారాలు, చాలామంది ఉద్యోగ స్థలాల్లో, చాలామంది కుటుంబ వ్యవస్థలో రకరకాలుగా సిగ్గుపడిపోతూ ఉన్నారు. శత్రువులు ఎదుట కూడా అవమానమే, అన్యుల ఎదుట కూడా అవమానమే. సిగ్గు, నింద, అవమానాల మధ్యలో కాలాన్ని గడుపుతూ ఉన్నారు చాలా మంది వ్యక్తులు. ఈ వాక్యం వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ సిగ్గుపడిపోయే పరిస్థితుల్లో ఉన్నావా? అవమానించబడుతూ బ్రతుకుతున్నావా? నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని ఒకవేళ ఏమైనా కోల్పోయావా? ఎందుకు ఈ రోజున ఒక వ్యక్తి సిగ్గుపడుతున్నాడో తెలుసా? తను మనుషులను నమ్మినంతగా దేవుణ్ణి నమ్మటం లేదు. రాజులను నమ్మినట్లుగా దేవుణ్ణి నమ్మటం లేదు. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట నమ్ముట మేలు కదా. ఈ భూప్రతులు, అధిపతులు, భూప్రపంచంలో ఉన్న గనులు, గొప్పవారు నువ్వు ఆధారపడితే, వారిని నమ్మితే సిగ్గుపడిపోతావు. ఈవెన్ నీ పిల్లల మీద కూడా నువ్వు ఆధారపడకూడదు, నీ బంధువుల మీద నువ్వు ఆధారపడకూడదు, నమ్మకూడదు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ ఆప్యాయతతోనే ఉండాలి, కానీ లోతుగా వెళ్ళి, ఎక్కువగా డీప్లోకి వెళ్ళి నమ్మి డబ్బిచ్చి లేనిపోయినవి చేసేవా? సిగ్గే, అవమానమే. ఈ వాక్యం వింటున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. చెయ్యరాని తప్పులు చేసి సిగ్గును పడుతున్నావా? సిగ్గుపడిపోతున్నావా? లేక వారిని వీరిని నమ్మి సిగ్గుపడిపోతున్నావా? మనుషులను నమ్మొద్దని వాక్యం చెప్తుంది కదా, మనుషులను ఆధారం చేసుకోవద్దని వాక్యం చెప్తుంది కదా. వాక్యము అనగా దేవుడు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. తల్లి, చెల్లి, తమ్ముడా, ప్రియమైన తండ్రి గారు, అమ్మా, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నన్ను కాదన్నట్లుగా ఉంటున్నారేంటి? మీతోనే ప్రభు మాట్లాడేది. పెడచెవున పెట్టకండి, కాస్త ఆగి ఆలోచించండి. ఎందుకు నువ్వు సిగ్గుపడిపోతున్నావు తెలుసా? మనుషుల మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటున్నావు. దావీదు ఎవ్వరి మీద నమ్మకం పెట్టుకోలేదు. ఒక పక్క మామ తరుముతున్నాడు, దేవుణ్ణే నమ్మాడు. ఒక పక్క కొడుకు, కుమారుడు అబ్షాలోము తరుముతున్నాడు, దేవుని మీదే నమ్మకం పెట్టుకున్నాడు. ఒక పక్కన నమ్మకస్తుడైన మేనల్లుడు అనబడుతున్న యోవాబు దావీదు మాట వినకుండా, విలువ లేకుండా, ఘనత లేకుండా చేస్తున్నా కూడా దేవుణ్ణే నమ్ముకున్నాడు. నమ్మిన వాళ్ళు చుట్టూతా తనను మోసం చేస్తున్నారని ఎరిగినా దేవుణ్ణే నమ్ముకున్నాడు. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మన ధైర్యం ప్రభు అయి ఉండాలి. దావీదు గారు ఇలాగనే ఒక సందర్భంలో 600 మంది సైన్యంలో 400 మంది అతగాడి దగ్గర ఉంటే, శత్రువులు వచ్చి భార్య పిల్లలను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో రాళ్ళు తీసుకొని దావీదును గారిని చంపేద్దాం రాండ్రా అంటూ ఉంటే, తన దేవుడైన యెహోవాను నమ్ముకున్నాడు కనుక అతనిని బట్టి అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ నమ్మకమే దావీదును మరలా స్థిరపరిచి, బలపరిచి సింహాసనం ఎక్కించేలా చేసింది. ఎవరిని నమ్ముతున్నావు? భార్య కాని భార్యని నమ్ముతున్నావా? నవ్వులు పాలైపోతావు. భర్త కాని భర్తను నమ్ముతున్నావా? నవ్వులు పాలైపోతావు.
ఈ రోజున సిగ్గుపడే పరిస్థితులు కుటుంబాల్లో తాండమాడుతున్నాయి అంటే కారణం మనుషులు నమ్ముతున్నావు, రాజులు నమ్ముతున్నావు, నీ జ్ఞానాన్ని నమ్ముతున్నావు, నీ బలాన్ని నమ్ముతున్నావు, చుట్టూతో ఉన్న ప్రజలను నమ్ముతున్నావు, హేళన పాలైపోతున్నావు. అమ్మా, ఇది మొదలుకొని నీ నమ్మకం దేవుని మీద ఉంచు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. నీళ్లు లేని ఎడారిలో ఓటను పుట్టిస్తాడంట, దారి లేని ఎడారిలో మన్నాను కురిపిస్తాడంట, డాక్టర్లు ఫెసిలిటీలు లేని స్థలాలలో స్వస్థపరిచి నడిపిస్తాడంట. నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమయ్యేటట్లుగా నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసుక్రీస్తు వారు చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఈ మాటలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో బలపరిచి స్థిరపరచునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, నన్ను సిగ్గుపడనివ్వకయ్యా. మొదటగా నన్ను కూడా మనుషుల మీద ఆధారపడేటట్లు చేయకయ్యా. నీ మీద ఆధారపడి నిన్ను నమ్ముకొని బ్రతుకున్నట్లు కృప చూపండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు సిగ్గుపడిపోయి ఉన్నారేమో, కనికరించి ఇది మొదలుకొని నీ వైపు తిరిగి నిన్ను నమ్మి శూర కార్యాలు, బలమైన కార్యాలు చూచినట్లు కృప చూపమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.